డిండి ఎట్టిపోతలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ఎల్బీసీ కాల్వల సామర్థ్యాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. ప్రతి పేదవాడికి భూ భద్రత, సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రజా సర్కార్ లక్ష్యమని చెప్పారు మినిస్టర్స్. ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, రైతులు ఎవరూ అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. ఇటు మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు మంత్రులు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇల్లు, భూమి ప్రతి కుటుంబం ఆత్మగౌరవానికి ప్రతీకని, పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి. రేపు తుమ్మిడిహట్టి ప్రాజెక్టును సందర్శించనున్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రేపు ఉదయం 7:30 తుమ్మిడిహట్టి ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు మంత్రులు. ప్రాణహిత ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి వద్ద బారాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు, సాగునీటి పారుదల వంటి అంశాలపై మంత్రులు లోతుగా సమీక్షించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులు సంబంధిత నీటిపారుదల అధికారులతో భేటీ అవుతారు. బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుతం నీటి లభ్యత గణాంకాలు, రైతులకు అందాల్సిన ప్రయోజనాలపై అక్కడికక్కడే చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు మంత్రులు. రాష్ట్రంలో ఇసుక మాఫియా అరికట్టడంపై అధికారులు మరింత లోతుగా అధ్యయనం చేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జీఎస్ఐ సేవల పునరుద్ధరణ కోసం ఏటా 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలోని జీఎస్ఐ ఆఫీసులో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. We have a lot of sand mafia going on in Telangana. All over the country it is there because there are a lot of cash involved in this. But we took several measures. Just now ADG Garu also was telling that new methodologies have come where we can control this and all. But we have started it already. Last year our revenues were 700 crores. This year we increased it to 1000 crores. And I'm sure in this year we should touch 1200 crores. బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలను పట్టించుకోలేదన్నారు మంత్రులు తుమ్మల, సురేఖ. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అన్ని రకాల రాయితీలు ఇస్తున్నారని తెలిపారు. హన్మకొండలో జరిగిన రైతు మేళాలో పాల్గొన్నారు మంత్రులు. ఆఖరికి మీరు ఎగ్గొట్టినటువంటి రైతు బంధులు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకే రోజులో రైతు బంధుని వేసినటువంటి ప్రభుత్వం. మీరు 10 సంవత్సరాల్లో 69,000 కోట్లు వేస్తే మేము 2 సంవత్సరాల్లోనే 30,000 కోట్లు మీ ఖాతాలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజు మన రాష్ట్రము బాధ్యత తీసుకొని ఇచ్చిన మాట తప్పకుండా మరి సిసిఐ ద్వారా గాని, ఈరోజు మార్కెట్ ద్వారా గాని పంటలను పర్చేస్ చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇసుమంతైనా కూడా సహకరించడం లేదు. రోజు మరి తెలంగాణను చిన్న చూపు చూస్తున్నప్పుడు తప్పకుండా మేము కామెంట్ చేస్తాము. ఆ కామెంట్ ను మీరు మరి రిసీవ్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం బాగుండదని చెప్పి మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి సీతక్క. మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మహిళా సంఘాలు తీసుకునే 10 లక్షల రూపాయలకు వడ్డీ ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. ఈ ఏడాది మహిళలకు వడ్డీ కింద 2,500 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు సీతక్క. మహిళా ఆర్థిక సాధికారత కోసం యజ్ఞంగా పనిచేస్తున్నామని చెప్పారు. రేపు వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి 110 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.